నీ డబ్బు కానీ, బలము కానీ, సౌందర్యం కానీ, జ్ఞానం కానీ, బంధువులు కానీ, మేడ విద్యలు కానీ, నీకున్న ప్రవీణతలు కానీ, నీకున్న అధిపతులు కానీ అన్నీ పోతాయంటే ఏదో ఒక రోజు నీకు ఖచ్చితంగా దేవుడు గుర్తొస్తాడు. దేవుడిచ్చిన వాటన్నిటిని నీవు పొందుకొని దేవుని మరచిన స్థితిలో నీవుంటే చాలా విచారం కదా. మనకు కొరతలు వచ్చినప్పుడే ప్రభువు గుర్తొస్తాడండి. ఆ కొరతలలో ఉన్న ప్రజలు ఇప్పుడు ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా ఉన్నారు. మన భారతదేశంలో ఎంతమంది ఎన్ని విధాల శ్రమలలో ఉన్నారో తెలుసా? ఆర్థిక ఇబ్బందుల్లో, రాబడి లేక, సంపాదన లేక, అప్పుల పాలై, అనారోగ్యాల పాలై, సరైన వైద్యం లేక, పిల్లలకు సరైన స్కూల్స్ లేక, స్కూల్ ఫీజులు కట్టలేక, అందుకేనండి ఏదో ఒక బాధతో ప్రతి ఒక్కడు బాధించబడుతున్నాడు. కాబట్టి అన్ని